सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। साधन पंचकं मोदटि श्लोकम्। वेदो नित्यमधीयतां तदुदितम् कर्म स्वनुष्ठीयताम् तेनेशस्य विधीयतामपचितिः। काम्ये मतिस्त्यज्यताम् पापौघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम् संगत्सत्सु विधीयतां भगवतः भक्तिर्दृढा धीयताम् शान्त्यादिः परिचीयतां दृढतरम् कर्माशु संत्यज्यताम् सद्विद्वानुपसेव्यतामनुदिनम् तत्पादुके सेव्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरः वाक्यं समाकर्ण्यताम्। వైదిక జీవన విధానం మానవులందరికీ అందించబడింది ఒకే ఒక్క పురుషార్థం కొరకు. అదే మోక్ష పురుషార్థం. మనిషికి 4 పురుషార్థాలు ఉన్నప్పటికీ కూడా మొదటి 3 పురుషార్థాలు కూడా 4వ పురుషార్థం కొరకే అనే విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. మొదటి 3 పురుషార్థాలు ఏమిటి? ధర్మ, అర్థ, కామ. మంచి పనులు చేయడం, విలువలను పాటించడం, నాకు ఎవరు ఏది చేస్తే ఇష్టం ఉండదో అది నేను ఇతరులకు చేయకూడదు, అది ధర్మం. ఎవరు ఏది చేస్తే నాకు ఇష్టం ఉండదో అది నేను ఇతరులకు చేయకూడదు, ఇది ధర్మము అంటారు. విలువలను పాటించడం అంటారు. ఆత్మనస్తు ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. నాకు ఇష్టం లేని పనులు పరులకు చెయ్యకూడదు అని అది తాత్పర్యం. ఆత్మనః ప్రతికూలాని, నాకు ఇష్టం లేదు వాళ్ళు ఏదన్నా చేస్తే. ఎవరన్నా అబద్ధం చెప్పినా ఇష్టం ఉండదు, ఎవరన్నా నన్ను బాధిస్తే ఇష్టం ఉండదు, ఎవరైనా పరుషంగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. మరి అది మన ఇతరులకి ఆచరించాలా లేదా? ఇతరుల విషయంలో
అది ధర్మము అంటారు. ఇక్కడ ఈ కాంటెక్స్లో అలా చెప్పుకోవచ్చు. అనేక అర్థాలు ఉన్నాయి ధర్మానికి. అలా మనం ఇష్టపడతాం కనుక ధర్మంగా జీవించడం, మంచిగా ఉండడం మొదటి. అర్థ కామ అనేవి రెండు మనిషికి జీవనానికి అవసరం. ధనం కావాలి, ఆహారం కావాలంటే ధనం కావాలి, ధనం కావాలంటే కష్టపడాలి. అర్థం మనం ఏ రకమైనటువంటి అర్థమైనంటే సంపద సమకూర్చుకోవాలి. శాస్త్రమే చెప్తుంది సమకూర్చుకో. నీ యొక్క కుశలాన్ని మర్చిపోవద్దంటుంది. కుశలాన్న ప్రమథితవ్యం, నీ బాగోగుల గురించి మర్చిపోవాకు అన్నారు. సమపాళల్లో ఉండాలి. చాలామంది వాళ్ళ క్షేమాన్ని మర్చిపోయి లోకక్షేమాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. గుర్రం మీద కూర్చొనే స్వారీ చేయాలి, గుర్రం మీద కాకుండా ఎట్లా స్వారీ చేస్తాం? అట్లాగే నీ జీవితాన్ని చక్క చేసుకుంటూనే చేయాలి ఏది చేసినా కూడా, ప్రతి వ్యక్తి కూడా అని ఉపనిషత్తే చెప్తుంది. నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకొని, నీ ఆర్థిక సంపద నిర్లక్ష్యం చేసుకొని మరెవరికో దానం చేయమని ఉపనిషత్తు కూడా చెప్పదు, ఎప్పుడూ చెప్పదు. కనుక నీ క్షేమం చూసుకుంటే అవతలి వాళ్ళ క్షేమాన్ని కూడా ఆలోచించు అంటూ. అర్థ అవసరం. కామ మనకు కోరికలు ఉంటాయి. ఆకలి దప్పిక ఇవనేది సామాన్యంగా అందరికీ ఉండేది. అవి కాకుండా మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇది కావాలి అది కావాలని. అది కూడా తీర్చుకో, తప్పులేదు. అయితే న్యాయబద్ధంగా నీ యొక్క కోరికలను తీర్చుకో. మితంగా న్యాయబద్ధంగా నీ కోరికలను కూడా తీర్చుకో అన్నారు. శాస్త్రబద్ధంగా ఉండాలి, విరుద్ధంగా ఉండకూడదు. విరుద్ధంగా ఉంటే నువ్వే కష్టపడతావు తర్వాత. అందుకని అదొకటి. మూడవది, ఈ మూడు దేనికోసం? ఆహారం ప్రాణసంధారణార్థం, ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం స్యాద్ ఆహార ప్రాణసంధారణార్థం, ప్రాణాన్ని నిలుపుకోవడానికి. ప్రాణం నిలుపుకోవడం ఎందుకు? మోక్షప్రాప్త్యర్థం. తినటానిక జీవిస్తాము, జీవించడానికి తింటాము. ఎందుకు జీవిస్తున్నామంటే మోక్ష పురుషార్థం కొరకు. 4 పురుషార్థాలు చెప్పాం. సాధకుడిగా నేను ఈ 4 పురుషార్థాలను నా యొక్క జీవనంలో తెచ్చుకుంటే నేను వైదికుణ్ణి, లేకపోతే వైదిక విధానాన్ని నేను ఫాలో అవుతున్నాను అని అర్థం. అప్పుడు నేను సాధకుణ్ణి అవుతాను. ఆ 4 వర్ణాలు చెప్పారు కాబట్టి గుణరీత్యా చాతుర్వర్ణ్యములు చెప్పారు. వృత్తి నీవు ఏదైనా తీసుకోవచ్చు. బ్రాహ్మణ వృత్తి కావాలంటే తీసుకో, క్షత్రియ వృత్తి అయితే తీసుకో. నీకు ఇష్టాన్ని బట్టి వృత్తి మార్చుకోవచ్చు, నీ ప్రొఫెషన్ని మార్చుకోవచ్చు, తప్పులేదు. కానీ జన్మని మార్చుకోలేవు. ఒకసారి బ్రాహ్మణునికి పుట్టిన తర్వాత నా జన్మని మార్చుకోగలనా? పుట్టుకని మార్చుకోలేను. క్షత్రియుల వర్ణంలో పుడితే నేను క్షత్రియుడినే, తల్లిదండ్రులకు పుడితే. జాతిని మార్చుకోలేవు, కర్మను మార్చుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆ కర్మ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా చెయ్యి. డబ్బులకు ఆశపడి చెయ్యవాకు. ఎప్పుడైనా సరే డబ్బులకు ఆశపడి చేస్తే ఒక రోజుకి నీకు అశాంతి తప్పదు, ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. అందుకే న్యాయబద్ధంగా మితంగా చక్కగా చేసుకుంటూ వెళితే సంపాదన కూడా. నీకును ధనం రావడానికి ముందు మన దగ్గర విలువలు ఉండాలి. ఆ విలువలు ఉన్నప్పుడు ధనం వస్తే ఆ ధనం మనకు శాంతినిస్తుంది. విలువలు లేకుండా, ధర్మం లేకుండా ధనం వచ్చినా కూడా ఆ ధనం మనకు శాంతినివ్వదు, అశాంతినిస్తుంది. ఇది పరమ సత్యం. నీకు శాంతి కావాలా, ఊరికే ధనమే కావాలంటే శాంతి లేని ధనం ఎందుకు? అందుకని ధర్మం మొదట, తర్వాత ధనం. అలా ఉండాలి. ఇప్పుడు ధనం తర్వాత ధర్మం అనకూడదు. ధనం ప్రధానం కాదు, ధర్మం ప్రధానం. నిన్న చెప్పారు కదా, ధర్మం వలన ఇదంతా నిలుస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. ధారయేతి ఇది ధర్మ అని.
ఇంకా ధర్మం చాలా ముఖ్యం. ఏ వర్ణంలో ఉన్న వాళ్ళకైనా ధర్మం ముఖ్యమా కాదా? కర్మ న్యాయబద్ధంగా చేసుకో. కానీ గుణంలో మాత్రం బ్రాహ్మణ గుణం ఉంటే, సత్వగుణం ఉంటే మంచిది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, జ్ఞానాన్ని పొందుతావు. రజోగుణం ఉంటే నీకు ఎక్కువగా యాక్టివిటీ ఉంటుంది, చెయ్యొచ్చు పనులు, ఎక్కువగా నాయకత్వం వహించడం, అందరికీ ఒక మార్గదర్శనం చేయడం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు, తప్పులేదు. క్షత్రియుడిగా వైశ్యుడిగా తన గుణాన్ని బట్టి ఆ కర్మను చెయ్యొచ్చు. కానీ గుణంలో నువ్వు మార్పు తెచ్చుకోవచ్చు. శూద్ర గుణం ఉందనుకోండి, తమో గుణం, నువ్వు అలాగే చనిపోమని చెప్పదు శాస్త్రం. ఆ శూద్ర గుణంలో నుంచి నువ్వు ముందు రజోగుణానికి రా, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. అందుకని గుణంలోనే గ్రెడేషన్ ఉంది, బర్త్లో గ్రెడేషన్ లేదు. పుట్టుకలో ఒక గొప్ప పుట్టుక జాతి, ఒక జాతి తక్కువని లేదు. బ్రాహ్మణ జాతి గొప్పని కానీ ఇది గొప్పని కాదు. కులం వేరు, మతం వేరు, వర్ణం వేరు. చాలామందికి ఇది కన్ఫ్యూషన్. మతం అనేది దేవుడి యొక్క ఆరాధన పద్ధతి, దైవారాధన పద్ధతి మతం అంటారు. వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణం, వైశ్యవర్ణం, క్షత్రియ వర్ణం, శూద్ర వర్ణం, ఇవి జాతి అంటారు, బ్రాహ్మణ జాతి ఇవన్నీ. కులం అనేది వృత్తిపరంగా వచ్చింది. కులం పద్మశాలీలు అంటారు, వస్త్రాన్ని నేసేవాడు పద్మశాలీలు అంటారు, బంగారం చేసేవాడిని కంసాలి అంటారు. అలాగే ఒక్కొక్క వృత్తి చేసేవాడికి ఒక్కొక్క కులం పేరు పెట్టారు. అది కులం అంటే ఆ కమ్యూనిటీ ఆ వృత్తి చేస్తూ ఉంటుంది, ఆ ప్రొఫెషన్ని పాటిస్తూ ఉంటుంది. అన్ని ప్రొఫెషన్స్ అవసరమే. బ్రాహ్మణుడికి కూడా వస్త్రం కట్టుకోవాలి. బ్రాహ్మణుడు వస్త్రం నేస్తాడా ఏమిటి? పద్మశాలీలు కావాలి. క్షవరం చెయ్యాలి అంటే వాడు క్షవరం చేసేవాడు కావాలి, బార్బర్ కావాలి, మంగలివాడు కావాలి. కనుక అందరూ అవసరమే సమాజంలో. చూడండి, వృత్తులు అనేవి అన్నీ ఉంటేనే బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఎదగచ్చు మనిషి అంటే గుణంలో. సత్వగుణం ఉన్నతమైనది, రజోగుణం ఓకే. కానీ తమో గుణం వలన మనిషి ఇంకా ఎదగాలంటే, దైవికంగా ఎదగాలంటే సత్వగుణం కావాలి. తమో గుణంలో ఉన్న వాళ్ళకి చాలా కాలం పడుతుంది సత్వగుణంలోకి రావడానికి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇచ్చినా కూడా, కాలేజీల్లో ఇచ్చినా సీట్లు ఇచ్చినా కూడా, నువ్వు తమో గుణంలో నుంచి బయటికి రాకపోతే ఉన్నతి ఉండదు. ఉన్నతి అంటే జ్ఞానం ఉండదు. ఉన్నతమైన జ్ఞానం దైవికంగా అవ్వటం అనేది సంభవించదు. కనుక మనిషి గుణంలో మార్చుకోవచ్చు. గుణ బ్రాహ్మణ అంటారు, గుణ క్షత్రియ, గుణ వైశ్య, గుణ శూద్ర. ఆ శూద్ర గుణం నుంచి బ్రాహ్మణుడుగా పుట్టినప్పటికీ కూడా వైశ్య గుణం ఉన్నా, అంటే స్వార్థపరుడైతే బ్రాహ్మణుడు, పుట్టింది బ్రాహ్మణ జాతే, బ్రాహ్మణ వర్ణమే. కానీ ఆ వ్యక్తి కనుక వైశ్యంలాగా, అంటే స్వార్థంతో బిజినెస్ వ్యాపారం చేస్తూ స్వార్థంతో ఉంటే అది ఏ గుణం? వైశ్య గుణం. కనుక జాతి మార్చుకోలేవు, కానీ మనిషి గుణం మారుతున్నది చూడండి. బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మ, బ్రాహ్మణ గుణం ఉంటే, మూడు ఉంటే అంటే అది 100% ప్యూర్ శుద్ధ బ్రాహ్మణుడు. గుణ బ్రాహ్మణ, గుణక్షత్రియ, కర్మ బ్రాహ్మణ అన్నారు. కర్మ బ్రాహ్మణ, జాతి బ్రాహ్మణ, గుణ బ్రాహ్మణ ఈజ్ ద కేటగిరీ ఫస్ట్ చేసింది అసలు. గుణక్షత్రియ, కర్మక్షత్రియ, జాతి క్షత్రియ. పుట్టింది క్షత్రియులోనే, చేసేది క్షత్రియ కర్మ, గుణము క్షత్రియ గుణం, నో ప్రాబ్లం. అలాగే వైశ్యకర్మ, వైశ్యగుణం, వైశ్యజాతి, అది ప్యూర్. శూద్రకర్మ, శూద్రజాతి, శూద్రగుణం, అది ప్యూర్. ఇప్పుడు ఈ మిక్చర్ అయితేనే సంకరం అంటారు దాన్ని. సంకరం అంటారు, కలవడం. బ్రాహ్మణుడై పుట్టి వైశ్యకర్మ చేయడం, బ్రాహ్మణుడై పుట్టి శూద్రకర్మ చేయడం. శూద్రకర్మ అంటే ఏంటి? ఒకటి కింద పని చేయడం. ఒకటి కింద పని చేయడమే శూద్రకర్మ. సర్వెంటే కదా. ఇప్పుడు స్టైలిష్ శూద్రకర్మ అంతే.
వెనకటి రోజుల్లో శూద్రకర్మ అంటే పాపం వాడు ఏదో బజారు చిమ్మేవాడు వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ దేని కిందకి వస్తారు? ఒక బాస్ కింద పనిచేస్తున్నారు కదా, వాడికి సల్యూట్ కొడుతూ ఉండాలి కదా. మన పనివాడు కూడా మనకు సల్యూట్ కొడుతూ ఉంటాడు. ఈ ఆఫీస్లో పనిచేసేవాడు లక్షల్లో సంపాదించేవాడు కూడా సల్యూట్ కొట్టాలి. కనుక కర్మ ధనం ఎక్కువ రావచ్చేమో, కానీ కర్మ శూద్ర కర్మ అంటారు. అందుకని నీ యొక్క స్వధర్మాన్ని స్వకర్మని గౌరవించుకో. క్షత్రియుడు క్షత్రియ కర్మని గౌరవించాలి, వైశ్యుడు వైశ్య కర్మని గౌరవించాలి. షేర్ మార్కెట్లో ఉంటాడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడికి షేర్ మార్కెట్తో ఏంటి పని అసలు? తప్పు కదా. అలా వడ్డీలకు ఇచ్చడం, చక్రవడ్డీలకి ఇవ్వడం, ఇవన్నీ బ్రాహ్మణులు చేయకూడదు. బ్రాహ్మణుడు అంటే చాలా సింపుల్ లివింగ్, హై థింకింగ్, నిరాడంబరంగా జీవిస్తూ జ్ఞానం కోసమే తాపసిక జీవనం ఉంటేనే నిజమైన బ్రాహ్మణుడు. నిజమైన బ్రాహ్మణత్వంతో జీవించడానికి ప్రయత్నించాలి. బ్రాహ్మణత్వాన్ని పొందడానికి అందరూ ప్రయత్నించవచ్చు. బ్రాహ్మణత్వాన్ని అంటే నేను జాతి బ్రాహ్మణుని కాకపోవచ్చు, కానీ నేను గుణబ్రాహ్మణుని అవ్వచ్చు. శూద్రుడైతే గుణబ్రాహ్మణుడు కావచ్చు. వాడు జాతి బ్రాహ్మణుడు కాకపోవచ్చు, కర్మ బ్రాహ్మణుడు కాకపోవచ్చు. అయినప్పటికీ శాస్త్రం చెప్తుంది నువ్వు గుణబ్రాహ్మణుడు అవ్వు, జ్ఞానివి కావచ్చు. విదురుడు ఏమిటి? ఆయన ఏ వర్ణం, కానీ గుణం బ్రాహ్మణుడు విదురుడు. అట్లా ఎంతోమంది ఉన్నారు మన శాస్త్రంలో చూస్తే, పురాణాల్లో. ఇంకా చాలా అర్థం చేసుకోవాలి మనం. అసలు ఈ వర్ణం గురించి అర్థం చేసుకుంటేనే మనకు చాలా సమస్యలు పోతాయి సమాజంలో. దాని కొరకే ఒక క్యాంపు పెట్టాలి, 1 వీక్ క్యాంపు సపరేట్గా. చాలా కష్టం. సరే, వర్ణాలు అయిపోయినాయి, ఆశ్రమాలు చెప్పాం. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్య అభ్యసించడం. వేదో నిత్యం అధీయతాం. ఇక్కడ వేదం అంటే మనకు భగవద్గీత, ఉపనిషత్తులు ఇవి చదవడం. కనీసం విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ, రుద్రం ఇట్లాంటివన్నీ చక్కగా నేర్చుకొని చిన్నప్పటి నుంచి చదువుతూ ఉండడం. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వివాహానికి ముందే ఇవన్నీ చదివేవాళ్ళు వెనకటి రోజుల్లో. కాస్త ఇప్పుడిప్పుడే మళ్ళీ పిల్లలు కూడా చదవడం మొదలు పెడుతున్నారు భగవద్గీతని. వేదం నిత్యం అధీయతం అన్న, రోజు పారాయణం చెయ్యాలి. మిగతా మ్యాగజైన్లు చదివే బదులు ఇవి చదివితే బెస్ట్ కదా. ఆ మ్యాగజైన్లన్నీ ఎందుకు డస్ట్, స్టార్ డస్ట్, అది పేరేమిటో మరి, డస్ట్ ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. స్టార్ డస్ట్, ఇక్కడ ఉన్న డస్ట్ జాలలేదు, అక్కడ కాస్త డస్ట్ చేర్చుకుంటాడు. తదుదితం అంటే వేదాలలో నుంచి ఉద్భవించినటువంటి కర్మలు చెప్పారు మనకి. 5 కర్మలు ఉన్నాయండి. నిత్య నైమిత్తిక కర్మ, ప్రతిరోజు చేయవలసినవి, అప్పుడప్పుడు చేయవలసిన కర్మలు. నిత్యం అంటే ప్రతిరోజు కంపల్సరిగా చేయవలసినవి. పంచమహాయజ్ఞాలు అంటారు. దైవ పూజ చేయాలి ప్రతిరోజు. భగవంతుడికి మనం ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవద్దు. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, ఎన్ని ఇస్తున్నాడు వాడు. అందుకని దైవ యజ్ఞం, దీపారాధన చేయి భగవంతుడి దగ్గర. ఆయనకి కాస్త పంచదారన్న పెట్టు నైవేద్యంగా, పటిక బెల్లం పెట్టు, ఏది పెడతావో అది పెట్టు, 2 పూలు పెట్టు, పెట్టగలిగితే నమస్కారం చేయొచ్చుగా. ఏం పెట్టలేకపోతే నమస్కారం అన్న చేయొచ్చుగా. దైవ యజ్ఞం మర్చిపోకూడదు దైవుణ్ణి. పూలు లేకపోతే తులసి దళం పెట్టినా సరే ఆయనకి పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. ఏది ఇచ్చినా నేను తీసుకుంటానన్నాడు. కనుక దైవ యజ్ఞం తప్పనిసరిగా ఉదయం సాయంత్రం ఆయనకి భక్తితో మనం నమస్కారం చేయడం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పాలి. ముందు దేవుడి దగ్గర నిల్చో, నమస్కారం చేయి, 2 ఊదిబత్తి వెలిగించి అక్కడ పెట్టు, సాష్టాంగ నమస్కారం చేయి. మగపిల్లలైతే, ఆడపిల్లలైతే పంచాంగ నమస్కారం చేయించాలి మనం. వాళ్ళకి తెలియదు. భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకో, ఆయన్ని ప్రార్థించు అని దైవ యజ్ఞం. తర్వాత ఋషి యజ్ఞం. మన ఋషులు మనకు ఇంత శాస్త్రాలు ఇచ్చారు, ఇన్ని శ్లోకాలు, ఇన్ని మంత్రాలు ఇచ్చారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, కనీసం సుప్రభాతం చదవచ్చుగా. చదవాలి.
మనల్ని ఋషులను తలుచుకోవాలి మనం. ఆ ఋషులందరూ ఆ జ్ఞానాన్ని పొంది మనకు అందించారు. అందుకే ఇంత శాస్త్రం మనకు లభిస్తున్నది ఈనాటికి కూడా. సప్తర్షులు, మహానుభావులు, ఎంతోమంది ఆచార్యులు, మనం తలుచుకోవాలి. అందుకని పారాయణం చేయాలి. ఋషి యజ్ఞం అంటే పారాయణం. సంధ్యావందనం చేసేవాళ్ళైతే సంధ్యావందనం చేయడం, ఆ ఋషులు తలుచుకోవాలి. ఋషుల పత్నులను కూడా తలుచుకుంటారు అందరూ సంధ్యావందనంలో. కనుక యజ్ఞోపవీతం అనేది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి ఉన్నది, అందరికీ ఉంది. ఈవెన్ శూద్రులకు కూడా ఉంది. కొన్ని కొన్ని కార్యాలు చేయడానికి అప్పుడప్పుడు వాళ్ళకి యజ్ఞోపవీతం వేసి మళ్ళీ తర్వాత తీసేస్తారు. శూద్రులకు కూడా ఉంది. యజ్ఞోపవీతం అంటే ఏమిటి? అది ఒక వ్రతం, అది ఒక బౌవ్ అంటారు చూసారా, దాని నియమం తీసుకోవడం అనమాట. అది అమ్మవారి గాయత్రిని మనసులో ఇక్కడ వేసుకున్న తర్వాత ఆ దంజాన్ని ప్రతిరోజు ఆ గాయత్రి చదవాలి. వేసుకున్న తర్వాత చదవకుండా ఉండకూడదు, సంధ్యావందనం చేయకుండా ఉండదు. అది ప్రామిస్ చేసి, వాగ్దానం చేసి, గాయత్రి మాతకి అమ్మ నిన్ను నేను జపిస్తానని చెప్పి యజ్ఞోపవీతం వేసుకొని గాయత్రి జపించకపోతే వాగ్దానం పాటించకపోవడమే కానీ తప్పు కదా. కనుక వాగ్దానం తీసుకోవాలి ఆవిడ దగ్గర. మనం వాగ్దానం చేసాం నేను పాటిస్తానని. కనుక గాయత్రి చదవడం కూడా ఋషి యజ్ఞమే. విశ్వామిత్ర ఋషి ఇచ్చాడు మనకు ఆ మంత్రాన్ని. కనుక అది జపించడం ప్రతిరోజు, ఇదంతా ఋషి యజ్ఞం. ఏదో ఒక పారాయణం చేయాలి. భాగవతం చదవచ్చు, భగవద్గీత చదవచ్చు, లలితా సహస్రనామం చదవచ్చు, విష్ణు సహస్రనామం చదవచ్చు, సుప్రభాతం చదవచ్చు. ఎన్నున్నాయి మనకు, ఒకటే రెండా? ఆ స్తోత్రమాలంతా చదవచ్చు, అన్ని స్తోత్రాలు. ఋషి యజ్ఞం. తరువాత బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞమే ఋషి యజ్ఞం. బ్రహ్మయజ్ఞానికి మరొక పేరు ఋషి యజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం. తర్వాత పితృయజ్ఞం. పితృవులకి మనం తల్లిదండ్రి, మన తాతల వలన తల్లిదండ్రులు వచ్చారు, ఆ తల్లిదండ్రుల వలన మనం వచ్చాం, వాళ్ళకి కొంచెం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. వాళ్ళు పోయినప్పటికి కూడా, దేహం చాలించి పోయినప్పటికీ కూడా, మన తాతలు ముత్తాతలు లేకపోతే మన తల్లిదండ్రులు ఎక్కడున్నారు, మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడున్నాం. కనుక మన పెద్దలకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడమే పితృతర్పణం అంటారు. దాన్ని పితృయజ్ఞం అంటారు. పూజించడం, యజ్ అంటే ఏంటి? పూజించడం. యజ్లో నుంచి వచ్చిందే యజ్ఞం. వాళ్ళని పూజించడం, వాళ్ళని మనసులో గౌరవించడం. అందుకని శ్రాద్ధ కర్మ అంటారు, తర్పణం. ఇవన్నీ కూడా పితృదేవతలు వాళ్ళు మళ్ళీ శరీరం తీసుకునే వరకు పితృదేవతలు పితృలోకంలో ఉంటారని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడు శరీరం తీసుకుంటారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి పిండ ఉదకాలు మనం ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు దాహంతో, ఆకలితో అలమటిస్తూ ఉంటారు. మీరు చూసారా అండి అంటే మేము చూడలేదు. చూడలేదని, లేరని నీకేమిటి నమ్మకం? ఉన్నారని శాస్త్రం చెప్తోంది, మేము నమ్ముతాం. పితృలోకంలో పితృవులు ఉంటారు, పితృదేవతలు ఉంటారు. వాళ్ళు ఆ లోకంలో ఉండబట్టి వాళ్ళకి దేవతలు అన్నారు. పై లోకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పితృదేవతలు. వాళ్ళు ఆశీర్వదిస్తుంటారన్నమాట. ఈ తరాలని, ప్రజెంట్ తరాలను ఆశీర్వదిస్తుంటారు ఎప్పుడు కూడా. కనుక పితృదేవతలకి మనం ఎప్పుడైతే ఈ యొక్క పిండ ఉదకాలు ఇస్తామో, శ్రాద్ధకర్మను చేస్తాము, తర్పణం చేస్తాము, వాళ్ళు మనల్ని ఎప్పుడు దీవిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ శాపం ఈ పిల్లల మీద పడుతుంది. తర్వాత అంగవైకల్యం రావటం, దానివల్ల బాధపడటం. మనిషి బాగానే ఉంటాడు, ఎక్కడో ఒక లోపం ఉంటుంది శరీరంలో, ఇది పని చేయదు, అది పని చేయదు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకంటే పితృదోషం అంటారు దాన్ని. కనుక నీవు పితృవులకి వాళ్ళని కృతజ్ఞత భావం లేకుండా జీవించడం అనేది కృతజ్ఞత అంటారు. ఇన్గ్రాటిట్యూడ్ పర్సన్ అంటారు. తప్పదు. ఒక మనిషి మనకు పితృవులు మనకి వలన మన ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మనం కృతజ్ఞత చూపించుకోవాలి కదా. ఆ కృతజ్ఞత చూపించుకోవడమే పితృయజ్ఞం. లేదండి మేము ఆర్ఫనేజ్లో ఇస్తుంటామండి అన్నారు. శాస్త్రంలో చెప్పాలి ఆర్ఫనేజ్లు ఇవ్వమని. ఒక పండితుడిని పిలిచి, ఒక బ్రాహ్మణుడిని పిలిచి భోజనం పెట్టాలి. ఆయన మంత్రం చదువుతాడు, ఆ గోత్రం చెప్తాడు, ఆ నక్షత్రం చెప్తాడు, అవన్నీ చెప్తాడు, పూర్వుల యొక్క పరంపర అంతా చెప్తాడు. ఆ వంశ లీనియేజ్ అంతా చెప్పి వాళ్ళందరికీ ఆ మంత్రం ద్వారా అక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు చూడక్కర్ల కంటితో. ఆయన అన్ని ఫలాలు పంపిస్తారు పితృవులు అని శాస్త్రం చెప్తుంది. నేను నమ్ముతాను అంతే. చాలామంది ఇప్పుడు పితృకర్మను వదిలిపెట్టేశారు.
నమ్మకం లేక, చేయడానికి టైం లేక కాస్త ఆర్ఫనేజ్కి డొనేషన్ లాగా పంపిస్తారు. చాలా తప్పది. ఆర్ఫనేజ్కి డొనేషన్స్ వేరే ఇవ్వాలి, అది వేరు. పితృవులకి తర్పణం ఇవ్వడం అనేది ఆ పూజారిని అడిగితే మన ఇంటి పూజారి ఒక ఆయన ఉంటాడు కదా, గురువు. ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కానివ్వండి, ఫ్యామిలీ గురువు లేడండి అంటారు. ఫ్యామిలీకి ఒక పూజారి ఉండాలి, ఫ్యామిలీకి ఒక గురువు ఉండాలి. ఆయనకి మన జాతకం అంతా తెలుస్తుంది, మన నక్షత్రాలు, మన అవన్నీ ఇంట్లో అన్నీ ఆయనకి తెలుస్తాయి. పురోహిత అంటే ఎవరు? పురే స్థిత్వా యజమానస్య హితం ఇచ్చతి ఇది పురోహిత అన్నాడు. యజమానికి ముందు ఉండి, ఆ ఇంటి యజమానికి ముందు ఉండి, ఆ ఇంటి యజమాని యొక్క హితాన్ని కోరేవాడు పురోహిత. ఇలా అర్థాలు ఉన్నాయి. మనం అనుకుంటాం ఏం పని పాపమానికి, ఏం లేదు బతకడానికి, బతుకు తెరువు లేక పురోహితుడైనాడు అనుకోకండి. ఏదైనా ప్రొఫెషన్ ఉంటే ప్రపంచంలో గొప్పది పురోహితమే. కానీ ఆ పురోహితుడికి తెలియాలి ఈ విషయం. నేనేం చదువుకోలేకపోయినాను, పై క్లాస్కి పోలేకపోయినా అందుకని పురోహితుడినైనా అని అనుకోకూడదు. ప్రతి వాడు తన యొక్క డ్యూటీ చేసేటప్పుడు దాన్ని గౌరవించాలి. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ పురోహిత అనాలి. ఆ పురోహితుడికి మనం ఇస్తే అట్లా వాళ్ళు మనల్ని మార్గదర్శనం చేస్తారు. పితృకర్మలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ వాళ్ళు మార్గదర్శనం చేస్తారు. ఇప్పటికీ ఇస్తున్నారు చాలామంది. అమావాస్య అప్పుడు తర్పణాలు ఇవ్వడం, మాళే పక్షాల పితృదేవతలకి ఇవన్నీ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఆచారాలు ఉన్నాయి తప్పకుండా. ఇది పితృయజ్ఞం. ఇవంతా కూడా దైవ ఆరాధన కిందకే వస్తాయి. పితృదేవతలు, ఋషులు కూడా, వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు మహానుభావులు, వాళ్ళందరికీ యజ్ఞం. తర్వాత మనుష్య యజ్ఞం, తోటి మానవులకు మనం సహాయం చేయడం, సోషల్ సర్వీస్, అది యజ్ఞమే. ఇవన్నీ కర్మయోగం కిందకి వస్తాయి. కర్మయోగం అంటారు దీన్ని. మనుష్య యజ్ఞం, తరువాత భూతయజ్ఞం. జీవరాశులకి, పక్షులకి, జంతువులకి అన్నిటికీ వాటి పోషణ మనం చూసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంటాయి. ప్రతి యానిమల్, ప్రతి జంతువు, ప్రతి పక్షి ఈ యొక్క పర్యావరణంలో భాగం అవి ఉంటేనే ఇది ఇట్లా ఉంటుంది, బ్యాలెన్స్ అన్నమాట. ఎలా అని చెప్పాలంటే, ఉదాహరణకి ఒక బటర్ఫ్లై ఉంటుంది చూసారా, అది ప్యూపా దశ నుంచి గొంగళి పురుగులాగా అయ్యి తర్వాత బటర్ఫ్లైగా మారుతుంది కదా సీతాకోక చిలుక. ఆ సీతాకోక చిలుక అది రెక్కలు ఆడిస్తూ ఉంటే దానికి ఎకలాజికల్ బ్యాలెన్స్కి సంబంధం ఉంది. కప్పలు అరవడం దగ్గర నుంచి మనం చూసాం కదా. సునామీ వస్తుంటే ఏనుగులు తెలుసుకున్నాయి, మనిషికి తెలుసుకోలేకపోయినాడు. కుక్కలు తెలుసుకుంటాయి. భూకంపం వస్తుందంటే కుక్కలు తెలుసుకుంటాయి ఎప్పుడు భూకంపం వస్తుంది. పక్షులన్నీ తెలుసుకుంటాయి, అరుస్తుంటాయి అప్పుడు. వాటికి అంత జ్ఞానం ఉంది. కనుక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఉన్నాయి. ఒకప్పుడు మహానుభావులందరూ జింకల్ని, ఋషులందరూ జింకలు ఆశ్రమాల్లో ఉండేవి, మెమళ్ళు ఉండేవి, ఆవులు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని వాళ్ళు గౌరవించి పూజించేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక మానవుడు ఏమన్నాడంటే, ఈ ప్రకృతి అంతా నా కోసమే, నేను తినటానికే అని చెప్పి రిషికేశ్, హరిద్వార్లో పోయి 5 స్టార్ హోటల్ కట్టడం కోసం అని చెప్పి ఆ చెట్లు కొట్టేసి కొండల మీద ఉన్నవన్నీ డబ్బులు సంపాదించడం కోసం చేసేటప్పుడు కొండ చర్యలన్నీ విరిగిపడి నానా గందరగోళం అవుతోంది. కేదార్నాథ్ దగ్గర నుంచి ఆ యొక్క ఎలక్ట్రికల్ ఇవన్నీ వేసి కేబుల్స్ కోసం అవి వేసేటప్పటికి అంతా దెబ్బతింటుంది. అందుకని మహానుభావులు నడిచి వెళ్ళేవాళ్ళు కొండలకి. కేదార్నాథ్ అంటే నడిచి వెళ్ళారు శంకరాచార్యుల వారు. ఇప్పుడంటే హెలికాప్టర్లు పోతున్నాం. నడిచి వెళితే తెలుస్తుంది కేదార్నాథ్ అంటే ఏమిటో. హెలికాప్టర్లు పోతే ఏం తెలుస్తుంది? కనుక ఎంత ఆధునికత వస్తే అంత నువ్వు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నావని అర్థం. కనుక పాశ్చాత్యులందరూ కూడా అనుకునేది ఏంటంటే, ఈ ప్రకృతి అంతా నా కోసమే, నేను అనుభవించడానికి అంటారు వాళ్ళు. కన్జ్యూమరిజం. మన వాళ్ళు అట్లా కాదు. మన ఋషులు ఈ ప్రకృతితో నేను మమేకం అయిపోవాలి, ఈ ప్రకృతిలో ఒకడిగా జీవించాలి నేనని చెప్పి మన వాళ్ళు ఈ పర్యావరణాన్ని ఎంత రక్షించారో ఈ పంచమహాయజ్ఞాల వల్ల. ఇవన్నీ ఎప్పుడో చెప్పేశారు. చెప్పేసి పుస్తకాలు మూసేసి వాళ్ళు హాయిగా తపస్సు చేసుకుంటున్నారు. మోడర్న్ వచ్చింది, స్ట్రెస్, టెన్షన్, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్.
మంచు కొండలు కూడా కరిగిపోతున్నాయి వీళ్ళ దెబ్బకి. ఇంత టెక్నాలజీ ఎంత ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. కెమికల్స్ ఫ్యాక్టరీస్ అన్నీ కెమికల్స్ని అంటే ఫ్యాక్టరీలో వచ్చే చెడు పదార్థాలని సముద్రంలోకి వదులుతుంటే అవన్నీ చనిపోతున్నాయి పాపం. కనుక ఆధునిక మానవుడు ఏదో నేను ఉద్ధరిస్తున్నాను అనుకుంటున్నాడు. ఉద్ధరించడంలా ప్రకృతిని, దైవ సృష్టిని నాశనం చేస్తున్నాడు మనిషి మేధస్సుతో. చాలా తప్పది. మన ఋషులకి తెలుసు అప్పుడే, నేను ఈ ప్రకృతిలో ఒక భాగాన్ని, అంతే. నేనెవరిని దీన్ని దోచుకోవడానికి? ఇష్టం వచ్చినట్టు చెట్లు కొట్టేయడం, ఇష్టం వచ్చినట్లు ఇళ్ళు కట్టడం, అంత కాంక్రీట్ బిల్డింగ్స్ అయిపోయేటప్పటికీ ఆ వేడి పెరిగి మనిషి అనారోగ్యవంతుడు అవుతున్నాడు. ఇప్పుడు ఈ చెట్ల వల్ల ఎంత ఆక్సిజన్ వస్తుందో తెలుసా? కంటికి కనపడుతుందా? చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. ఎంత ఆక్సిజన్ ఉంది ఇక్కడ చూసారా? మన సిటీల్లో ఉంటే ఏం తీసుకుంటాం? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం, వదలటం కాదు, తీసుకుంటాం. కనుక మనం మళ్ళీ పూర్వ ఆ మూలాలకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మనిషి శారీరకంగా దెబ్బతింటాడు, మానసికంగా దెబ్బతింటాడు, వైజ్ఞానికంగా కూడా దెబ్బతింటున్నాడు. పంచమహాయజ్ఞాలు అంటే అవి. అర్థమైందా? ఒక్కసారి పేరు చెప్పండి వాటిని. దైవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. ఈ 5 చేస్తే కూడా నువ్వు కర్మయోగివే. దేవుడి దగ్గర గంటల తరబడి కూర్చొని చెయ్యమని చెప్పలే శాస్త్రం. అన్నిటినీ బ్యాలెన్స్గా చూసుకోవాలి. అప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక పక్షికి కాస్త ఆహారం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. చెట్టుకు నీళ్లు పోస్తే ఎంత ఆహారం. అన్ని చెట్లకు నీళ్ళ పోయి లేవు, తులసికి పోయి అన్నారు. తులసి చెట్టుకు పోయి నీళ్ళు. రోజు తులసి ఉంటే అది ఔషధం. ఆ తులసి ఆకులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు తాగితే ఔషధం. ఎన్ని చెప్పారు. అంత సైంటిఫిక్ అండి ఇదంతా. ప్రతిదీ వైజ్ఞానికమే, మెడిసినల్. ఇదంతా కర్మయోగం కిందికి వస్తుంది. అది కర్మస్వనుష్ఠీయతాం. ఇది పంచమహాయజ్ఞాలు. మళ్ళీ కర్మల్లో కూడా ఇంకా తేడా ఉంది. నిత్య నైమిత్తిక కర్మ, పంచమహాయజ్ఞాలు. చెయ్యకూడనివి కామ్య కర్మలను వదిలిపెట్టన్నారు 2వ లైన్లో. కామ్యే మతిస్త్యజ్యతాం. నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠానం చెయ్యి, పాటించు. స్వార్థపూరితమైన కర్మలు, కామ్య కర్మలు అంటే నాకు అది కావాలి ఇది కావాలనే పనులు తగ్గించుకో. మరి టూ మచ్గా చేయవాకు. నీకోసం కొంచెం సమయాన్ని వినియోగించు, అంతేగాని 24 గంటలు నాకే కావాలి, నేనే చేయాలి, నేనే పెట్టుకోవాలి, నన్నే అంత తన కోసం చూడొద్దు. కామ్యే అంటే కామ్య కర్మల యందు మతిని తగ్గించు, మనస్సును తగ్గించు. మతి స్థిజ్యత. నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, వీటి యందు నీ మనసును తగ్గించుకో. చాలామంది ప్రాయశ్చిత్త కర్మలు ఎక్కువ చేస్తుంటారు నిత్య నైమిత్తిక కర్మల కంటే కూడా. ఆ గుడికి వెళ్ళటం, వాటి చుట్టూ తిరగటం, చెప్తుంటారు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని ప్రాయశ్చిత్త కర్మలు చేస్తారు. దానికోసం సమయం, డబ్బు అన్నీ ఖర్చు చేస్తుంటారు. రాహు దోషం ఉంది, కుజ దోషం ఉంది, ఏదో దోషం ఉంది, ఈ దోషం ఉందని చెప్పి ప్రార్థన చెయ్యి. ప్రాయశ్చిత్త కర్మలకు బదులు ప్రార్థన చెయ్యి భగవంతుడికి. నిషిద్ధ కర్మలు అప్పటికప్పుడు వదిలిపెట్టాయి, ప్రాయశ్చిత్త కర్మలు తగ్గించేసాయి, కామ్య కర్మలు కూడా తగ్గించుకొని నిష్కామంగా చేయడం మొదలుపెట్టు. అందరి క్షేమం కోసం చేయడం మొదలుపెట్టు. మన వాళ్ళు అలా చేశారండి. మన అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ అట్లా చేశారు. ఒక్క ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల వాళ్ళు ఎంత త్యాగంగా జీవించారు. అందరి కోసం ఆలోచించారు వాళ్ళు. ఎప్పుడు తమ కోసం ఆలోచించలే. ఒక ఇంట్లో ఒక 20 మంది ఉంటారు మొత్తం. పెద్ద సొసైటీ అది. బ్లడ్ ప్రెషర్లు లేవు, స్ట్రెస్ లేదు, హాయిగా ఉన్నారు. ఎందుకంటే ఒకటి ఉంటాడు ఆలోచించడానికి. వాడు నన్ను గురించి ఆలోచిస్తాడు, వీడు నన్ను గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం ఎక్కువ. అందువల్లే టెన్షన్. అప్పుడైతే అందరూ ఒకరికొకరు తోడుగా ఉండడం అన్నమాట. అప్పుడు నీ మనసు విశాలంగా ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, పంచుకోవడం ఉంటుంది, స్వార్థత ఉండదు. అది కర్మయోగం అంటారు. భగవద్గీతలో చెప్పిన డెఫినేషన్ ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మ కురు తేన ఈశస్య విధీయతాం అపచితి అన్నారు. ఈశ్వరుడికి నీ కర్మలన్నింటినీ యజ్జుహోషి యదస్నాసి
అంటే నువ్వు తినేది, నువ్వు చేసే పనులన్నీ ఈశ్వరుడికి అర్పించు. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని అనేవాళ్ళు. ప్రతిదానికి ఈ మాట చెప్తారు మనసులోనే. ఆ భావన ఉండేది. ఇప్పుడు నేను చేస్తున్నాను, గర్వం లేదు వాళ్ళకి. అంతా భగవంతుడి కృపండి అంటారు. అది తేన ఈశస్య విధీయతాం. భగవంతుడికి అర్పణ చేసి ఫలం వస్తే ఫలాన్ని, నీ కర్మల ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించు. ఏదొచ్చినా సరే, కష్టమైన సుఖమైన ఇదంతా నా కర్మ ఫలమే, భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ప్రసాదం. గుళ్ళో ఏ ప్రసాదం ఇచ్చినా కళ్ళకు అద్దుకుంటాం కదా, అదే కర్మఫలం కూడా ఒక ప్రసాదం. అన్నీ నా మంచికే, అంతా మన మంచికే అంటారు చూసారా. ఏది జరిగినా మంచిగా జరుగుతుందండి, చెడుకు జరగదు అసలు. అలా భావిస్తే ఎంత రిలాక్స్గా ఉంటాం. రాదే అంత తేలిగ్గా, అంతా మన మంచిగా. తర్వాత ఎప్పుడు 30 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అప్పుడు జరిగింది మంచికే, మరి అప్పుడు తెలుసుకోవచ్చు కదా, ఈ టెన్షన్ అంతా ఉండేది కాదు కదా. అట్లా తెలుసుకోవాలి మనిషి, హాయిగా ఉంటాడు. నా కర్మఫలం నేను అనుభవిస్తున్నాను, నా పనులు నా నాలుకని కొరికితే ఏం చేస్తాను, ఒప్పుకుంటాను కదా, నా కర్మ నా ఫలం నేను అనుభవిస్తానండి అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు, మన వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు అనుభవించాలంటే, నువ్వు చేసింది నువ్వు అనుభవించక ఎవరు అనుభవిస్తారు? సరే, మన భావనలో, అందుకనే సద్భావన, సత్కర్మ, సద్గుణా అంటారు. కర్మయోగం అంటే ఏమిటి? సద్భావనలు ఉండాలి, మంచి ఆలోచనలు, మంచి కర్మ, మంచి గుణాలు, ఇవి ఉండాలి మనిషికి. ఇలా ఉన్నప్పుడు మనిషికి ఒక శాంతి లభిస్తుంది. తేన ఈశస్య విధీయతాం అపచితి. నువ్వు చేసినటువంటి ఏవేవైతే ఉన్నాయో సంచిత కర్మల్లో ఏ పాపం ఎక్కడ ఏది వచ్చి కొడుతుందో మనకు తెలియదు కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తావో, నీదు ఏ కర్మలు కూడా పాతవి, ఏ పాపకర్మలు కూడా నేను అంటవు. అవన్నీ కూడా చాలా తేలికగా అట్లా పైపైన వెళ్ళిపోతాయి. వచ్చినా కూడా వాటి యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత మనల్ని తాకదు. ఎందుకంటే నువ్వు భగవంతుడి అర్పించుకున్నావు కనుక భగవంతుడి నిన్ను కాపాడుతాడు. అది పాపౌఘం పరిధూయతాం. పాపరాశి, ఓఘ అంటే రాశి, ఆ పాపరాశిని పరిధూయతాం నువ్వు వదిలిపెట్టవలసినది. అది పోవాలంటే మంచి కర్మలు చేయాలి. అలా చేసినప్పుడే అది పోతాయి అని అర్థం. అందుకని 3 రకాలైన అభ్యాసాలు మనకు చెప్పారు. కర్మయోగం చెప్పాను, ఇది కర్మయోగం అంటే సత్కర్మాణి, ఆరోగ్యం కోసం సాధనలు, మానసిక పరివర్తన, పరిశుద్ధత, పరివర్తన, ఇవన్నీ నిత్య నైమిత్తిక కర్మలు. ఇవి సత్కర్మాణి అంటారు. అదేవిధంగా సద్గుణా అన్నారు. మంచి మంచి ఆరోగ్య విలువలను పాటించడం. తర్వాత విలువలన్నీ అమానిత్వం, అధమ్మిత్వం తెలుసు కదా, అవి పాటించడం. తర్వాత సద్భావన, గౌరవ భావన ఉండాలి. అన్నిటి మీద గౌరవ భావన, ఇదంతా కర్మయోగం కిందకి వస్తుంది. తర్వాత మనకు భవసుఖే దోష అనుసంధీయతాం. ఈ యొక్క ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్ని దోషం ఉన్నాయి, ప్రతి దాంట్లో దోషం ఉంటుంది, అది తెలుసుకో. అదేమిటంటే దుఃఖ మిశ్రితం, అన్నీ కూడా ఎప్పుడు సుఖం ఉంటుందని చెప్పి అనుకోవాకు. బీ రెడీ ఫర్ సారో ఆల్సో. ముందుగానే రెడీగా ఉంటే బెటర్ కదా. ఇల్లు తగలబట్టడానికి ముందే ఫైర్ ఇంజిన్ పెడతాడు కదా, అక్కడ ఫైర్ ఇంజిన్ పెట్టుకుంటారు. ఇళ్లల్లో కూడా ఇవి పెడతారు కదా, ఆ గ్యాస్ నిప్పు అంటుకోకుండా. అట్లాగే మనం కూడా రెడీగా పెట్టుకోవాలి. కష్టాలు రావడానికి ముందే నేను జాగ్రత్తగా ఉండాలి. ఐఎమ్ రెడీ టు ఫేస్ అన్నారు. అట్లుండాలి. వస్తాయేమో భయపడతాడు. నాకు ఆ వ్యాధి వస్తుంది, ఎవరికో వ్యాధి వచ్చిందంటే నాకు వస్తుందేమో అని భయపడతాడు. ఎవరికో ఎక్కడో వచ్చింది, ఒకవేళ నాకు వస్తే ఆ భయంతోనే వస్తుంది ముందు. అసలు ఇది ఒక ఫోబియా అంటారు. కనుక ఆ టెస్టులు చేయించి, ఈ టెస్టులు చేయించి కష్టపడుతుంటాడు మనిషి. ప్రశాంతంగా ఉంటే అసలు ఏ రోగము రాదు. అందుకని ఈ రోగం అనేది నిన్న చూసాం కదా, షడుర్మి అన్నది. రోగం అనేది వచ్చేది మనసుకే.
మరణం వచ్చేది దేహానికి. ఎందుకు ఒక వ్యాధిని మనం చేర్చలేదు షడూర్మిల్లో అంటే దేహానికి కాదు వ్యాధి వచ్చేది, అసలు మనసులో స్టార్ట్ అవుతుందిట. మనోవ్యాధి అంటారు చూసారా. డయాబెటీస్ ఇజ్ ఏ మనోవ్యాధి, స్కిన్ డిసీజ్ ఇజ్ ఏ మనోవ్యాధి, అన్ని మనోవ్యాధి. మనస్సు వలనే ఈ వ్యాధులు వస్తున్నాయని చెప్పి యోగశాస్త్రం చెప్తుంది. మనకు శరీరానికి వచ్చినప్పుడు తెలుస్తాయి, మనసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. నీ కుళ్ళు, కపటం, ద్వేషం, స్వార్థం ఇవన్నీ రోగాలు కాక ఏంటండి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ఇది రోగం కాదా? మానసిక రోగం. అవన్నీ ఉంటే అల్సర్లు వస్తాయి. కోపతాపాల వలన శరీరం దెబ్బతింటుంది. కనుక వ్యాధి ఎక్కడ మొదలైంది? అదే పాపం. అక్కడే ఉంది, మనసులోనే ఉంది పాపం అంతా. పాపౌఘం పరిధూయతం అన్నాడు. దాన్ని వదిలిపెట్టు. ఎప్పుడు వదిలిపెడతావు? తర్వాత చెప్తారు మనకు తర్వాత శ్లోకంలో. కనుక ఇవన్నీ కూడా మనం చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. భవసుఖే దోష అంటే దుఃఖ మిశ్రితం, బంధకత్వం, అతృప్తికరత్వం, 3 దోషాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో దుఃఖం దాగి ఉంటుంది. ప్రతి దాంట్లో దుఃఖ మిశ్రితం. అది మనల్ని బంధిస్తుంది. ఏ సంబంధమైనా సరే, ఏ వస్తువైనా సరే అది వాడుతుంటే అది మనల్ని బంధిస్తుంది, అంటే మనల్ని బానిస చేసుకుంటుంది. అది బంధకత్వం. అతృప్తికరత్వం, ఎంత చేసినా ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎవరే నువ్వు తృప్తిగా ఉన్నావు అంటే లేదండి. కోటీశ్వరుడు తృప్తిగా ఉన్నాడు. ఇళ్ళు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయండి. తృప్తిగా ఉన్నా అంటే లేదండి. మరేమిటి బాధ అంటే దిష్టి తగులుతుందని భయం అండి అన్నాడు. ఇంకేం చెప్తావని. ఆత్మ ఇచ్ఛా వ్యవసీయతాం, కర్మయోగం చేసి ఉపాసన ద్వారా భగవంతుడికి అన్ని అర్పణ చేసి ఉపాసన చేసి జ్ఞానయోగానికి రా. గృహస్థాశ్రమంలో కర్మ అనుష్ఠానం చెయ్యి, వానప్రస్థాశ్రమంలో జపం పారాయణం చేసుకో కనీసం. తర్వాత నీకు ఆత్మ ఇచ్ఛ అంటే ఆత్మని తెలుసుకోవాలి. పురుషార్థం 4 మోక్ష కోసం. వ్యవసీయతాం అన్నారు. వి ప్లస్ అవా ప్లస్ సో ధాతు. అవసీయతాం, ప్రయత్నం చెయ్యి, నిశ్చయం తీసుకో అని. నిజగృహ తూర్ణం వినిర్గమ్యతాం అంటే నిజగృహం అంటే 2 చెప్పుకోవచ్చు. నీ ఇంటి నుంచి వైదొలగు అని అర్థం, లిటరల్ మీనింగ్. ఇంటి నుంచి అంటే ఇంటి నుంచి ఎట్టబోతామండి? మళ్ళీ క్యాంపు నుంచి ఇంటికి కదా పోవాలి. ఇంటి నుంచి బయటికి పోమంటాను ఏంటైనా అంటే మనసులోనికి రానివాక ఇంటిని. పడవ నీళ్ళల్లో ఉండొచ్చు కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. మనం సంసారం అనే దాంట్లో ఉన్నది ఈ శరీరం, మనసులోకి రానివ్వాక అవన్నీ. అందులో ఉండు నువ్వు, కానీ అవి రాకూడదు మనకు. పడవ మునిగిపోతుంది నీళ్ళల్లో. అట్లా అన్నమాట. అందుకని ఇక్కడ ఇంకొక అర్థం చెప్పాలంటే నిజగ్రహం అంటే ఆత్మ. ఆ నిజగ్రహమైనటువంటి ఆత్మ నుంచి నువ్వేం చేయాలి? ఇవన్నీ కూడా వినిర్గమ్యత. ఈ ఇల్లు అనేదే అసలు గృహం. ఈ ఇంటి గ్రహం నుంచి నువ్వు డిటాచ్ అయ్యి కొబ్బరి ముక్కలాగా, ఎండు కొబ్బరి కురిడిలాగా నువ్వు అవ్వాలి. ఇది పెంకు, శరీరం అనేది పెంకు. ఈ నిజగృహాత్ అంటే నీ సొంత గృహమైనటువంటి ఇల్లు ఒక గృహమే కదా. ఇందులో ఉన్నావు కదా నువ్వు జీవాత్మ. దీంట్లో నుంచి విడిపడు. నేను బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మని, నేను శరీరాన్ని కాదు అని తెలుసుకో. ఆ కొబ్బరి ఎదగడానికి బాగా స్వీట్గా రావడానికి పెంకు కావాలి కదా చుట్టూ. అది లేకపోతే ఆ కొబ్బరి రాదు. అందులో అది రావాలి, దాంట్లో నుంచి విడిపడాలి. పడాలా లేదా? అందులో ఫ్రిడ్జ్లో పెడతారు, డీప్ ఫ్రీజర్లో పెడితే 2 రోజుల నుంచి తీస్తే దానంతటా అదే వచ్చేస్తుంది బయటికి. మీకు తెలియకపోతే చెయ్యండి ఆ పని. పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే కష్టపడాలి. దాన్ని ఏం చేస్తారంటే డీప్ ఫ్రీజర్లో పెడతారు. కొబ్బరికాయ పగలగొట్టి 2 చెక్కలు ఫ్రీజర్లో పెడితే 2 రోజులు. నాకెవరో నేర్పారు స్టూడెంట్. ఎలా చేస్తారంటే ఇట్లా చేస్తామండి అంటారు. అవి పెట్టి తీసామంటే దానంతటా అదే వచ్చేది, మొత్తం వస్తుంది ఒకేసారి. అట్లా మనం కూడా శాస్త్రాన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టామంటే నేను ఈ శరీరం అనే పెంకు నుంచి డిటాచ్డ్ అవుతా. అందులో ఉంటూనే కూడా హాయిగా ఉండొచ్చు. తర్వాత ఏం చెప్పారు? దీని అంతటికి ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాన యోగానికి వరకు వచ్చాం. కర్మయోగం చేశాం,
గృహస్థాశ్రమంలో ఉపాసనా యోగం చేశాం. వానప్రస్థాశ్రమంలో ఉపాసన యోగం అంటే ఇష్టదేవత ప్రార్థన, భగవంతుడి కైంకర్యం చేయడం, ఆయన తలుచుకోవడం, జపం చేయడం, ఇట్లా నుంచి అట్లా పెడుతున్నాం. జపం చేసుకుంటూ వెళ్ళు, ఏముంది. వేరే మాటలు మాట్లాడే బదులు జపం చేసుకోవచ్చు. ఇది వనమే కదా, 7 రోజులు వానప్రస్థంలో ఉన్నట్లే కదా. ఉన్నారా లేదా? సంగత్ సత్సు విధీయతాం. నువ్వు సత్సంగంలో ఉండు. ఎప్పుడు ఒక గురువు గారి మార్గదర్శనంలో ఉండు. ఆ గురువు గారు నీకు అన్నీ చెప్తారు. సత్సంగ అంటారు. సాధువుల సంఘము. సంఘం అంటే ఏ యొక్క వ్యక్తి అయితే ఆ భగవంతుడి గురించి చెప్తుంటాడో, ఆత్మ గురించి చెప్తుంటాడో, భగవంతుడి గురించి చెప్పాలండి. ఆత్మ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, భగవంతుడిని వదిలిపెట్టేసి అవద్దు మనకు. భగవంతుడితో కలిసి ఆత్మ గురించి చెప్పేవాడు కావాలి. ఇప్పుడు ఇదంతా మోడర్న్ వేదాంతం అయిపోయింది సమాజంలో. గుళ్ళు లేవు, గోపురాలు లేవు, దేవుడు లేడు, ఏం లేడు. మేమేమిటంటే మేమంతా మోడర్న్ ఫిలాసఫర్స్ అన్నీ అంటారు. మనకు వద్దు, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, జాగ్రత్త. సంగ సత్సు విధీయతాం. ఏంటి? భగవత భక్తిర్ దృఢాధీయతం. చూసారా? సాధువుల సంఘం అంటే ఏ సాధువు అయినా కూడా, ఏ స్వామి అయినా, స్వామీజీ అయినా భగవంతుడి ఆధారతని మనలో భక్తిని దృఢం చేయాలి. అంతేగాని ఉన్న భక్తిని తీసేయకూడదు. ఉన్న భక్తిని తీసేసి దేవుడి పూజ ఫోటోలన్నీ తీసేసి నేను ఆధ్యాత్మికం అయిపోయినాను, ఆత్మ గురించి ఆలోచిస్తున్నాను, ఈ గుళ్ళు గోపురాలు వద్దు, నాకు ఈ పూజలు వద్దు, ఈ దేవుడు వద్దు అని చెప్పి తీసేయకూడదు. అలా తీస్తారు చాలామంది. తప్పది. రోజు తుడవాలండి, రోజు చెయ్యాలండి అంటే ఏం చేస్తావు? తుడవక చెయ్యి. ఆఫీసులో టేబుల్ తుడిచే బదులు నీ ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఒక ఇంటి గృహిణికి, హోమ్ మేకర్కి ఎంత శాలరీ ఇవ్వగలరండి మీరు? ఎంత జీతం ఇస్తే అసలు విలువ కట్టగలరా ఒక గృహిణి చేసే పనికి? ఆఫీసులో వాడు వచ్చి వాడి పని వాడు చేసిపోతాడు, వాడికి రెస్పాన్సిబిలిటీ. గృహిణికి తన ఇల్లు, తన పిల్లలు ఎన్ని ఆలోచిస్తుంది ఉదయం నుంచి. 1 రోజా 2 రోజుల ఆ తల్లి చేసేటటువంటి సేవ, ఆ గృహిణి భార్యగా, ఇంటికి యజమానురాలుగా ఎవరు ఇవ్వగలరా ఒకటి శాలరీ? ఎందుకు గర్వపడలేవు? స్త్రీగా నేను ఇంటికి రాణిని, నాకు ఒకటి ఇచ్చేదండి శాలరీ ఎవరు ఇవ్వగలరు? ఏ ఆఫీసు వాడు ఇవ్వగలడు చెప్పండి? తనదనుకుంటూ తనది చేస్తుంది, స్వార్థం లేకుండా చేస్తుంది, చక్కగా చేస్తుంది. ఆఫీసుకు బదిలీ చేస్తావా? జీతం ఆశపడి చేసేవాడు ఎప్పుడు చేయడు. స్త్రీ భార్య, తల్లి కానీ జీతానికి ఆశపడి చెయ్యరు. జీవితానికి కాదు, జీతాన్ని, శాలరీ. అదన్నీ విలువ కట్టలేనటువంటి సేవ అది. ఏదో ఆఫీసుకు పోతే నేను సంపాదించుకుంటాను అనుకుంటావు. యు ఆర్ ద బాస్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటికి నువ్వే రాణివి. అది ఒక పెద్ద టాపిక్, లేదు, తర్వాత మాట్లాడతాం. భక్తి భగవత భక్తి దృఢ అధీయతాం. శాంత్యాధికం పరిచీయతాం. పరిచీయతం అంటే పెంచుకో. శాంతి, మనోనిగ్రహాన్ని పెంచుకో, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుకో, చక్కగా ఓర్పును పెంచుకో, మంచి అలవాట్లు పెంచుకో. తితిక్ష ఉండాలి మనిషికి. మాట్లాడగానే కోపం వస్తుంది. ఓర్పు కావాలి మనిషికి. ధర్మరాజు అందుకే అన్నాడు, నాకు నిజమైన బంధువు ఎవరు? సత్యం మాత, నా తల్లి సత్యమే నాకు తల్లి అన్నాడు. పిత జ్ఞానం, నా తండ్రి ఎవరో తెలుసా? నిజమైన తండ్రి, జ్ఞానమే నా తండ్రి అన్నాడు. సత్యం మాత పిత జ్ఞానం. ధర్మభ్రాత, ధర్మమే నా తోడబుట్టినవాడు అన్నాడు. ధర్మభ్రాత దయా సఖే, నా స్నేహితులు ఎవరు? దయ అన్నాడు. మరి భార్య ఎవరు అంటే శాంతి పత్ని. శాంతి, ఓర్పు. క్షమా పుత్ర, మన్నించే గుణం నా పుత్రుడు. షడైతే మమ బాంధవాహ, ఈ 6 నాకు బాంధవులు. నాకు బాగా ఊహ తెలియని సమయంలో ఈ శ్లోకం నేర్చుకున్నా. ఊహ తెలియని వయసు అంటే ఏమిటి? 11, 12, ఏదో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, మనకి ఏం తెలియనప్పుడు నేర్చుకున్న శ్లోకం ఇది.
సత్యం మాతపిత జ్ఞానం ధర్మభ్రాత దయాసకే క్షాంతిపత్ని క్షమాపుత్ర షడైతే మమ బాంధవా. ఇట్లాంటి శ్లోకాలు నేను ఎన్ని వందలు ఇట్లా చదివి నాకు చాలా రుచి అంటే రుచి అనమాట. అందులో హల్వాలాగా ఉంటాయి నాకు ఆ శ్లోకాలన్నీ. వాటిలోనే జీవించేదాన్ని, ఆనందంగా ఉండేది. అందుకని ఎప్పుడూ కూడా ఏమంటే మీరు ఎప్పుడూ అట్లా ప్రశాంతంగా కనపడతారు ఏంటంటే ఇట్లాంటి శ్లోకాల వల్ల. అసలు సీక్రెట్. మీరు ఎందుకు ఇంత తేజస్సుగా ఉంటుంది మీ ముఖం అంటారు. ఏం వాళ్ళకి అనిపిస్తుంది, నేను అనుకోను, జనం అంటుంటారు. ఆలోచన యద్భావం తద్భవతి అంటే నీవు ఆలోచించేవి నీ ముఖంలో వ్యక్తమవుతూ ఉంటాయి. కనుక మంచి ఆలోచనలు మంచిగా ఉంటే అవన్నీ ముఖంలో వ్యక్తమవుతాయి. శరీరంలో స్కిన్లో రాదు బ్యూటీ, మనసు కళ్ళ ద్వారా వ్యక్తమవుతుంది. బాడీ లాంగ్వేజ్ అంటారు. మనం నడిచే తీరు, మాట్లాడే తీరు, వ్యవహారం అంతా కూడా నీ యొక్క ఐడియాలజీ, ఆదర్శం మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా మలచాలంటే పిల్లల్ని అలా మలచగలం మనం. అట్లాంటి గురువులు పెట్టాలి పిల్లల్ని. అప్పుడు వాళ్ళలో తేజస్సు, శక్తి, అన్నీ, ధైర్యం అన్నీ వస్తాయి, బుద్ధి, బలం అన్నీ వస్తాయి. అట్లా ఒక తల్లి అవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్. నేర్చుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. శాంతి ఆది పదాలు, శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అన్నీ ఆది పదాలు. దృఢతరం బాగా పెంచుకోవాలి, కొంచెం కాదు. 60 ఏళ్ళప్పుడు పనిచేస్తాడు మైండ్ కంట్రోలు, సెన్స్ కంట్రోల్. 16 ఏళ్ళప్పుడు చేయవలసింది వచ్చి 60 ఏళ్ళు చేస్తే ఏం ప్రయోజనం? మా అమ్మాయికి పరీక్షలండి, ఎక్స్ట్రా కోచింగ్ అండి. ఏం సెలవులప్పుడు మే మంత్లో కోచింగ్లు ఎందుకు? సండే యోగాకి పంపించమంటే లేదండి, వాడికి ఎక్స్ట్రా కోచింగ్, టెన్నిస్ కోచింగ్ అట. పేరెంట్స్ ఏం చెప్తున్నారు తెలుసా? వాడు టెన్నిస్ కోచింగ్కి వెళ్తాడండి, స్విమ్మింగ్కి వెళ్తాడు అంటారు. కానీ వాడిని ఒక సంస్కార, మా స్టూడెంట్ ఒక ఆయన ఇట్లాగే నావన్నీ మాటలు విని ఇట్లాగే ఉపన్యాసాలు, స్వామిని మీ క్లాస్కి నేను సంస్కార జిమ్ అని పెడతా అన్నాడు పేరు. ఏమిటండి సంస్కార జిమ్ అంటే అన్నాడు. మీరు అన్ని సంస్కారాలు నేర్పుతున్నారండి, ఎన్ని విషయాలు చెప్తున్నారు. ఒక వ్యక్తి దైవికంగా మారటానికి ఇన్ని చెప్తున్నారు కనుక మీరు సంస్కారం. జిమ్ అంటే ఎట్లయినా అయినా అందరు జిమ్ అని వస్తారే అన్న. అంటే జిమ్ అంటే జీ ఫర్ గీత అండి, వై ఫర్ యోగా అండి, ఎం ఫర్ మెడిటేషన్ అన్నాడు. ఇది బాగుందే అన్న. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కార్పెట్లు చేయించేటప్పుడు సంస్కార జిమ్ అని దాని మీద కుట్టారనమాట. అట్లా అందుకే నా కార్పెట్లు పెట్టాం. అందరూ అడిగారు సంస్కార జిమ్ అంటే ఏంటన్నా. ఆయన అడగండి అని చెప్తాం. మా స్టూడెంట్ని, బ్యాంక్ ఆఫీసర్ ఆయన నా క్లాసులన్నీ అటెండ్ అయ్యి అట్లా పెట్టాడు సంస్కార జిమ్ అని. ఎందుకంటే పేరెంట్స్ని, పిల్లల్ని తీసుకురండి ఫ్యామిలీ రిట్రీట్ అంటే కోచింగ్ అండి. టెన్నిస్కి వెళ్తాడండి, యోగాకి వెళ్తాడని ఎవడు చెప్పుడు. స్విమ్మింగ్కి వెళ్తాడండి, జిమ్కి వెళ్తాడండి అంటారు. జిమ్లో వెళ్తే సంస్కారం వస్తుందా? టెన్నిస్కి వెళ్తే సంస్కారం వస్తుందా? స్విమ్మింగ్కి వెళ్తే సంస్కారం వస్తుందా? ఎట్లా వస్తుంది? వేదిక్ హెరిటేజ్ క్లాస్ అని పెట్టాను నేను. అది నేర్చుకుంటే పిల్లలకి రామాయణం, భారతం, భాగవతం వారం పూజ చేయడం, ఇవన్నీ 16 సంవత్సరాలు వేదిక్ హెరిటేజ్ చెప్పాను. అందువల్లనే నా మాటల్లో ఇంత తీవ్రత ఉండడానికి కారణం అది మా స్వామివారి అనుగ్రహం వల్ల వారు చెప్పమంటే చెప్పాను నేను చెన్నైలో. ఆ పిల్లల గురించి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ వచ్చేస్తే తెలియకుండానే పిల్లలతో నేను అట్లా 16 సంవత్సరాలు ఈ యొక్క చెప్పానన్నమాట. వాళ్ళ యొక్క ఇన్బిల్ట్ ఎట్లా చేయాలని. సరే, కర్మాసు సంత్యజ్యతాం, కర్మలనండి, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలను. ఆసు అంటే వెంటనే వదిలిపెట్టన్నాడు, ఎక్కువ ఆలోచించవాకు. నిషిద్ధ కర్మలు, మధుపానం న కుర్యాత్ అంటే తాగడం, స్మోకింగ్, ఇట్లాంటివన్నీ అలవాట్లు వదులుకో. పాను, డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. ఎంత కష్టం. ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ తాగుతాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు. బయటికి పోతున్నారు పిల్లలు, మనకు చెప్పరు. చెప్తే ఊరుకుంటారు తల్లిదండ్రులు, చెప్పకుండా చేస్తుంటారు. కనుక అవి వాటికి బానిసలేరా అయినారంటే వదిలిపెట్టారు వాళ్ళు. ఇంకా తర్వాత ఎన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఈ తాగుడు వల్ల, ఈ స్మోకింగ్ వల్ల. వాళ్ళు తాగుతారు, పక్కన ఉన్నవాడికి ప్యాసివ్ స్మోకింగ్, వీళ్ళు తాగినట్టే పక్కన ఉన్నవాడు.
ఎందుకు అసలు అవి మనిషిని ఎంత పతనం చేస్తాయి అవి? ఇవన్నీ ఆ కర్మలన్నీ నిషిద్ధ కర్మల్ని హాట్ పొటాటోలాగా వదిలిపెట్టాలి. అసలు పిల్లవాడు ఇట్లాంటి చెడు అలవాట్లు ఉంటే ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అంటమే. వై టు కీప్ దట్? ఇవ్వకూడదు అస్సలు. మా అబ్బాయి అండి అయితే ఏమైంది, వదిలిపెట్టాయి. అట్లాంటి వాడికి నీడ ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు. వాడి వల్ల రాబోయే కుటుంబం ఎంత నష్టపోతుంది, ఎంతమంది జీవితాలు పాడైపోతాయి. దానికి కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లిదండ్రులు పాపం ఒక్కడే కొడుకుని అమెరికా పంపిస్తే అయ్యర్ ఫ్యామిలీ అక్కడికి పోయి ఆ పిల్లాడు తాగడం నేర్చుకున్నాడు. తండ్రికి అన్ని రోగాలు వచ్చేసినాయి ఆ పిల్లగాడిని చూడంగానే. ఊహించాలి ఆయన ఇట్లా అవుతాడు వీడని. ఇక్కడంతా పార్టీలు అలవాటు, ఏం చేస్తాం, తాగకుండా ఎట్లుంటా ఉన్నాడు. ఇంటికి తెచ్చుకోవడం, ఇంట్లోనే తాగుతుంటే ఇంకా తండ్రి భరించలేక ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఇంకా ఒక్కడే కొడుకు. ఎంత క్షోభ అది ఆ తండ్రికి. ఆ కుటుంబంలో పుట్టి ఎందుకు పంపించామంటే చేసినటువంటి కర్మ అనుభవిస్తున్నారు పేరెంట్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తినకూడనన్ని తింటాడు, తాగకూడనన్ని తాగుతాడు. ఎంతలాంటి జీవన విధానం అట్లా జీవిస్తున్నారు. ఎంత కపటం అన్నమాట. మనిషి పతనం అయిపోతాడు. భౌతిక భోగాలు మనిషికి రాకూడదు ఎప్పుడు కూడా. ఎంత సింపుల్గా ఉంటే అంత మనిషి బాగుపడతాడు ఇప్పుడు కూడా. ధనము వచ్చేది ఒక్కొక్కసారి పతనం చేస్తుంది మనిషిని. ధర్మం లేని ధనం ఎప్పుడు కూడా పతనం చేస్తుంది. కనుక కర్మసు సంత్యజ్యతాం, చెడు కర్మను వదిలిపెట్టు. ఏది కూడా మాట కావచ్చు, పని కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఏదైనా సరే, సంబంధాలు కావచ్చు. ఇల్లెజిటిమేట్, ఇమ్మోడరేట్, రాంగ్ రిలేషన్స్ మోర్ డేంజరస్. ఎంత తప్పది. కనుక మనిషి న్యాయము ధర్మము లేకపోతే వాడు ఒక మనిషే కాదనమాట, పశుతుల్యుడు అవుతాడు. కనుక రాముల వారు ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మని ఎందుకంటామంటే ఆయన స్వరూపమే అది. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి పిల్లలకి అసలు రాముల వారంటే వాడికి లేచినా కూర్చున్నా అంత రాముడే కనపడాలి. మనవాడికి ఎవరు కనపడతాడు? విరాట్ కోహ్లీ కనపడతాడు, ధోని కనపడతాడు, లేదా ఏదో క్రికెటర్స్, నాకు తెలియదు ఇప్పుడు ఎవరు కరెంటు. వాళ్ళంతా ఫ్యాన్స్ వీళ్ళకి. ఈ ఫ్యాన్లు చాలే. సినిమాలు యాక్టర్లు ఫ్యాన్లు, క్రికెట్ వాళ్ళు ఫ్యాన్లు. ఇంకా వాడి స్టైల్, వీడి డ్రెస్సు, వీడి క్రాఫ్ అంతా. ఆ తల్లి నేనేం చేయలేనండి అని కూర్చుంటుంది. పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి. తల్లి ఎంతో తపస్సంపన్నురాలై జ్ఞాన సంపన్నురాలై అయితేనే చేయగలరు, కానీ ఆషామాషి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచలేరు. అలా పెంచాలి అనుకుంటే ఈ తల్లిదండ్రులు ఎంత నేర్చుకోవాలి చెప్పండి మీరే. ఊరికేనే అనుకుంటే అయిపోతారా ఏంటి పిల్లలు? మా అబ్బాయి అట్లా కావాలండి, మా అబ్బాయి ఇట్లా కావాలండి అంటే అవుతారా? నువ్వేం చేశావు? నువ్వెంత సాధన చేశావు? నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? నీ దగ్గర ఎంత తపస్సు ఉంది? నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది? ఎన్ని పురాణాలు చదివావు? నువ్వు ఎన్ని నేర్చుకున్నావు? నాకేం తెలియదండి. మరి ఇంకెందుకు పిల్లలు కావాలని కోరుకుంటా? పిల్లలకు అవి రావాలని కోరుకుంటా. తల్లి కదా మొదటి గురువు. అన్నీ చేయి దాటిపోయినాయండి. కృష్ణారామని కూర్చొని నేనేం చేయండి దానికి. సద్ విద్వాన్ సేవ్యతాం, విద్వాన్ని సమీపించు, జ్ఞాని గురువుని సమీపించు. సద్విద్వాన్, ఎవరైతే ఈ సద్బ్రహ్మాన్ని గురించి తెలుసుకుంటాడో వాళ్ళని సేవ్యతం, వాళ్ళకి సేవ చెయ్యి. తత్పాదుకే సేవ్యతం, వాళ్ళ పాదుకల్ని తుడిచిపెట్టు, రెడీగా పెట్టు వాళ్ళ పాదుకల్ని. వాళ్ళు నడిచే పాదుకలని విలువనివ్వు వాళ్ళకి, వాళ్ళని సేవించు, వాళ్ళకి కావాల్సినవన్నీ చెయ్యి. వాళ్ళ కనుసన్నల్లో మెలుగు. వాళ్ళ గాలి తాకితేనే చాలు నీకు, నువ్వు పునీతం అయిపోతావు. అంత తేలిక కాదు వాళ్ళకి సేవ చేయాలంటే. అది భాగ్యం ఉండాలి, అందరికీ ఉండదు. వెతికి మరీ చెయ్యాలి. నేను చెయ్యాలి అని చెప్పి ఎప్పుడు గురువుగారి చూపు ఎక్కడ ఏం అడుగుతున్నారో, దేని మీద ఉందో వెంటనే మనకు కనపడాలి, మనకు తెలియాలి. గురువుగారు అడగక్కర్లా, గురువుగారికి ఏం అవసరం అని చెప్పి నేనే ఆలోచించాలి ముందే. అట్లా ఉండగలగాలి. అది గురుభక్తి అంటే. అన్నీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేసినప్పుడు ఆ గురువు, భగవంతుడే గురువు రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. అందులో తప్పు లేదు, అందులో సందేహం లేదు. తెలుసా?
అది చెప్తున్నారు ఇక్కడ. సద్విద్వాన్ ఉపసేవ్యతాం అని ఉపసృప్యతాం అని కూడా ఉంది ఒక రీడింగ్. సృప్యతాం అంటే అనుసరించు, సమీపించి అనుసరించి, తత్పాదుకే సేవితాం అంటే వారికి సేవ చేస్తుండు. పాదుకలు తొడవడమే కాదు, పాదుకల్ని అంటే వారు నడిచే మార్గంలో నువ్వు కూడా వెనుకాల ఉంటూ వారికి సపోర్టుగా ఉండు. వారు చేసే పనులకి వారు చెప్పేది అర్థం చేసుకుంటూ. బ్రహ్మ ఏకాక్షరం అర్థ్యతాం, ఏకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాం అనుస్మరన్. అన్ని నామాలకు ముందు ఓంకారం ఓం ఓం వస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఓం వస్తుందా రాదా? ఓం అనేది భగవంతుడికి చిహ్నం, సింబల్. ఓం అంటేనే అందులో అన్నీ ఉన్నాయి. ఆ ఓం అనే ఒక్కదాని గురించి చెప్పాలంటే ఒక వారం క్యాంపు కావాలి. ఒక్క ఓం చెప్పడానికి అంత కావాలండి? అవును. ఓకే. బ్రహ్మ ఏకాక్షరం. ఏకాక్షరం అనేది ఒక్కటే మోనోసిలబుల్ అంటారు. అది బ్రహ్మానికి ప్రతీకం. దాన్ని అర్ధ్యతాం అంటే సేవించు, తెలుసుకో. శృతి శిర అన్నారు. శృతి శిరస్సు ఏమిటది అంటే మహావాక్యం, వేదాంతం అని. శృతి శిర అంటే వేదాంతము. వాక్యం అంటే మహావాక్యం. సమాకరణ్యత, బాగా విను మహావాక్యాన్ని. అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఉంది ప్రజ్ఞానం బ్రహ్మ. మహావాక్యాలు ఉన్నాయి, ఇంకా అనేక మహావాక్యాలు ఉన్నాయి. వాటిని గురువుగారు చెప్తుంటే విను అన్నారు. వాక్యం సమాకరణ్యత అంటే జాగ్రత్తగా విను. నిద్రపోవాకు క్లాసులో. నిద్ర ఎందుకు వస్తుంది? అతిగా తినవాకు. వాళ్ళు పెడుతున్నారు కదండి, పెడితే తినమనే అర్థం ఏమిటి? నీకు ఎంత కావాలో అంతవరకే తిను, మితంగా. క్లాసులో మెలకుతో ఉండేట్టు ఉండాలి. పొట్ట అతిగా తిన్నాం అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడికి పోవాలి? ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ పోయిందంటే ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ తగ్గినప్పుడు ఏమవుతుంది? డ్రౌజీగా ఉంటుంది. అప్పుడు వస్తుంది. ఎక్కువ తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. సరే, తర్వాత శ్లోకం చదువుతాం. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరస్ పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాసు విరమ్యతాం శృతిమతః తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహః గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుజ్యతాం బుధజనైః దేహేహం మతిరుజ్యతాం బుధజనైః వాదః సముత్స్యజ్యతాం వాదః సముత్స్యజ్యతాం. ఈ శ్లోకానికి అర్థం రేపు చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.